రామాయణంలో శూర్పణఖ ఒక ముఖ్యమైన పాత్ర. రాముడికి రావణాసురునితో వైరం ఏర్పడడానికి శూర్పణఖే ప్రధాన కారణం. కానీ రావణాసురుని సంహారం తర్వాత శూర్పణఖ ఏమైందో చాలా మందికి తెలీదు. శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోసివేయడంతో తర్వాత తన ముఖం ఎవరికీ చూపించడం ఇష్టం లేక ఎప్పుడూ తన ముఖాన్ని గుడ్డతో కప్పి ఉంచేది. రావణుడు మరణించాక శూర్పణఖ రాక్షసులకు గురువు అయిన శుక్రాచార్యుని ఆశ్రమంలో జీవించింది. రాముడితో జరిగిన యుద్ధంలో అతి కొద్ది మంది రాక్షసులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. రాక్షస జాతి తుడిచిపెట్టుకుపోతుందేమో అనే భయంతో శుక్రాచార్యుడు మహాశివుని గురించి తపస్సు చేస్తాడు. తపస్సు మెచ్చిన శంకరుడు శుక్రాచార్యునికి ఒక శివలింగం ఇచ్చి ఎప్పుడైతే ఆ శివలింగాన్ని ఒక వైష్ణవుడు గంగాజలంతో అభిషేకం చేస్తాడో అప్పుడు రాక్షస జాతి నశిస్తుందని శుక్రాచార్యునితో చెప్తాడు. శివలింగానికి హిందువులు అభిషేకం చేయడం సర్వసాధారణం కాబట్టి శుక్రాచార్యుడు ఆ శివలింగాన్ని భారతదేశానికి దూరంగా ఒక ఎడారిలో ప్రతిష్ఠ చేయాలని శూర్పణఖకు చెప్తాడు. శూర్పణఖ శివలింగాన్ని భారతదేశానికి దూరంగా ఒక ఎడారిలో ప్రతిష్ఠించి మిగిలిన తన జీవితం అక్కడే గడుపుతుంది. ఆ ఎడారి ప్రాంతమే నేటి మక్కా మదీనా. అప్పుడు శూర్పణఖ ముఖం కప్పుకుని ఉండే ఆచారాన్ని వారి వారసులైన ముస్లిం మహిళలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రాక్షస జాతిని కాపాడిన వారి గురువైన శుక్రాచార్యుని మీద గౌరవంతో ఇస్లాం ఆచరించేవారు శుక్రవారాన్ని పవిత్రంగా భావిస్తారు. వాస్తవానికి ఇస్లాం ఒక మతం కాదు, ఒక దినచర్య వంటిది. ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ అరబ్ దేశానికి చెందిన వాడని అందరికీ తెలిసిందే. అక్కడ ఎడారులు తప్ప పంటలు పొలాలు ఉండవు. వారు చెట్లు పచ్చదనం కోసం వెతుకుతారు. అందుకే వారికి పచ్చరంగు ఇష్టమైన రంగు అయింది. అక్కడ చెట్లు కలప తక్కువగా ఉండడంతో చనిపోయిన శవాలను దహనం చేయడం కష్టంగా మారడం వల్ల శవాలను భూమిలో పాతిపెట్టడం ఆచారం. మీరు చూపించిన వీడియోలో మక్కా మసీదు గురించి ముక్తేశ్వర స్వామి అని చెప్పిన విషయాలు, అలాగే రావణుడి సోదరి శూర్పణఖ లాంటి పాత్రలను ప్రస్తావించడం చూశాము. ఈ వాదనలు చాలా ముఖ్యమైనవి, కానీ వాటికి చారిత్రక ఆధారాలు లేవు. ఒక చారిత్రక ప్రదేశం లేదా మతపరమైన స్థలం యొక్క చరిత్రను మార్చేటప్పుడు కేవలం కథలు లేదా ఊహాగానాలు సరిపోవు. ప్రామాణికమైన చారిత్రక రికార్డులు, పురావస్తు ఆధారాలు లేదా శాసనాలు చూపించాలి. ఈ వీడియోలో అలాంటి బలమైన ఆధారాలు ఏవీ చూపించబడలేదు. ఇది అలా ఉండి ఉండవచ్చు, అలా జరిగి ఉండివచ్చు అనే వాదనతో చారిత్రక వాస్తవాలు మారవు. ఇస్లామిక్ చరిత్ర ప్రకారం Over 1,000 years ago, the Islamic Golden Age shone brightly, transforming the world with its advancements in science, medicine, and philosophy. At the heart of this era were scholars such as Al-Khwarizmi, the father of algebra, and Ibn Sina, whose medical texts were used for centuries. Knowledge flowed freely across the Muslim empire, making it the intellectual hub of the world. But like all great empires, decline came. Political fragmentation, invasions, and internal strife weakened the unity that once fueled this era of innovation. The fall of Baghdad in 1258 marked the end of this brilliant age, yet its legacy still echoes in modern science and knowledge. Though the age faded, its light still guides us today. మరియు ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులు అంగీకరించిన దాని ప్రకారం కాబాను, మక్కాలో ఉన్న ఘనమైన కట్టడం ప్రవక్త ఇబ్రహీం అంటే అబ్రహాము మరియు అతని కుమారుడు ఇస్మాయేలు అంటే ఇష్మాయేలు నిర్మించారు. ఇది వేల సంవత్సరాలుగా ఏకదైవారాధన కేంద్రంగా ఉంది. ఇస్లాం రాకముందు కూడా అరేబియాలో ఈ ప్రదేశం పవిత్రమైనదిగా ఉండేది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చిన తర్వాత దానిని కేవలం ఏకదైవారాధన కోసం మాత్రమే పునఃస్థాపించారు. శూర్పణఖ గురించి రామాయణంలో చెప్పబడిన కథలకు వేల సంవత్సరాల క్రితం అరేబియా ఎడారి ప్రాంతంలో జరిగిన మక్కా చరిత్రకు ఎటువంటి చారిత్రక సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. ఒక మత గ్రంథంలోని పాత్రను మరో మతంలోని పవిత్ర స్థలంతో కేవలం ఊహాజనితంగా ముడిపెట్టడం సరైనది కాదు. మతపరమైన సున్నితత్వం ఉన్న ఈ విషయంలో ఎవరైనా చారిత్రక వాస్తవాలను లేదా స్థలాల మూలాన్ని ప్రశ్నించదలిస్తే వారు బలమైన, నిరూపితమైన ఆధారాలతో ముందుకు రావాలి. కేవలం వీడియో ఫుటేజీలు లేదా అస్పష్టమైన కథలు మాత్రమే చరిత్ర కాదు. చారిత్రక వాస్తవాలను, ప్రామాణిక గ్రంథాలను గౌరవించడం ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజానికి ఇతని ఇస్లాంకు వ్యతిరేకంగా హిందూ మతంలో లేని విషయాన్ని వీడియోగా చేశాడు అనే విషయంలో నాకు పెద్దగా అభ్యంతరం లేదు. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి వ్యక్తులు చాలామంది వచ్చారు, పోయారు. ఇలాంటి వీడియోలు తయారు చేయడం అనేది వారి భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన విషయం. కానీ సమస్య ఏమిటంటే, ఖురాన్ గురించి హిందూ మతంపై లోతైన జ్ఞానం లేని అమాయకులైన మన ప్రజలు
ఈ వ్యక్తి మాటలను సులభంగా నమ్మేస్తున్నారు మరియు వాటినే నిజంగా భావిస్తున్నారు. మనమింకా ఖురాన్ను సరిగా అర్థం చేసుకోకుండా చదవనప్పుడు హదీస్ల గురించి సరైన అవగాహన ఎలా ఉంటుంది? ఇస్లామిక్ జ్ఞానం లేకపోవడం వల్లనే ఇటువంటి వక్రీకరణలకు ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఖురాన్ మరియు హదీస్ల గురించి సరైన జ్ఞానం లేని వ్యక్తిని, అలాగే ఇస్లాం చరిత్ర గురించి కూడా సరైన అవగాహన లేని వ్యక్తిని మాటలతో గందరగోళానికి గురిచేయడం, దారి మళ్లించడం చాలా తేలిక. ఉదాహరణకు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా 2+2 4 అని. మనందరికీ అది కరెక్ట్ ఆన్సర్ అని తెలుసు. ఇప్పుడు ఎవరైనా వచ్చి 2+2 5 అని చెబితే మనం ఏం చెప్తాం? నువ్వు ముందు వెళ్ళి సరిగ్గా చదువుకో అని అంటాం. ఎందుకంటాం? ఎందుకంటే మనకు సరైన సమాధానం తెలుసు. అదేవిధంగా మనకు ఇస్లాం గురించి పూర్తి సరైన జ్ఞానముంటే ఎవరూ మనల్ని మాటలతో గందరగోళానికి గురిచేయలేరు, ఎవరూ దారి మళ్లించలేరు. ఎందుకంటే మన దగ్గర జ్ఞానం యొక్క సరైన ఆధారముంది. అది మన విశ్వాసాన్ని నిలబెడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఖురాన్ మరియు హదీస్లను దాని మూలం నుంచి సరైన పద్ధతిలో అధ్యయనం చేయడం చాలా అవసరం. దీనివల్ల వక్రీకరణలకు తావుండదు, సరైన మార్గంలో పయనించగలుగుతాము. మీరు ఈ వీడియో ఇంతవరకు చూశారంటే మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అర్థం. కావున మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలపండి. మేము చేశాము మరియు మీరు చెయ్యాల్సింది ఉంది. అప్పుడే ఈ వీడియో నిజం తెలుసుకోవాల్సిన వారికి చేరుతుంది.